అందరికీ శుభోదయం. నా పేరు శ్రీ సిద్ధార్థ్. నేను 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈరోజు మంజీరా నది యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయబోతున్నాను. అమ్మా మంజీరా, ఎంత చల్లని దానవు నువ్వు, ఎంత తీయని దానవు నువ్వు. నీ నీటి ప్రవాహపు నవ్వడు వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. నీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చని పైరు కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి. తల్లి మంజీరా, కులికుతిప్ష నిర్మించిన భాగ్యనగర వాసులకు తీయని చక్రవర్తి త్రాగునీటిని అందిస్తావు. అమ్మా మంజీరా, చిన్నపోయిన నేలతల్లి హృదయాన్ని కరిగిస్తావు. చేదైన నేలలో తీయని చెరుకును పండిస్తావు. సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు బలాన్ని ఇస్తావు. అమ్మా మంజీరా, పల్లెలను అమ్మలాగా లాలించి స్నానం, తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు. పట్టణాలను తోడబుట్టిన వారుగా ప్రేమించి పల్లెల్లో పండిన ధాన్యాన్ని పంపి ఎల్లప్పుడూ పోషిస్తావు. అమ్మా మంజీరా, ఎంత చల్లని దానవే నువ్వు మంజీరా, ఎంత తీయని దానవే నువ్వు మంజీరా. ధన్యవాదాలు.